Lagrange's mean value theorem. Next heading, Lagrange's mean value theorem. Lagrange's mean value theorem. Let f from a comma b to R be a function satisfying the following conditions. Satisfying the following conditions. Satisfying the following conditions. First one, f is continuous on a comma b. F is continuous on a comma b. Second one, f is differentiable on a comma b. If there is exist at least one point C belongs to A comma B. రెండు థీరమ్స్కి అట్లీస్ట్ వన్ పాయింటే కండిషన్ అమ్మ. రెండు థీరమ్స్కి అట్లీస్ట్ వన్ పాయింటే ఉండాలి. అట్లీస్ట్ వన్ పాయింట్ C belongs to A comma B. Then f dash C equal to f of B minus f of A by B minus A. నోట్ చేసుకోండి. రోల్స్ థీరంలో f dash C equal to 0 తీసుకుంటాం. రోల్స్ థీరంలో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంలో f dash C equal to f of B minus f of A by B minus A అప్లై చేసి C వాల్యూ కనుక్కోవాలి. నోట్ చేసుకోండి. f dash C equal to f of B minus f of A by B minus A. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్, వెరిఫై Lagrange's mean value theorem of the function f of x equal to x square minus 1 on 2 comma 3. f of x is equal to x square minus 1 on 2 comma 3. మామూలుగా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంలో మనం f of a ఈక్వల్ f of b చెక్ చేయాల్సిన అవసరం లేదు. f of x is equal to x square minus 1 given function, given interval 2 comma 3. f of x is equal to x square minus 1 డిఫరెన్షియేషన్ చేస్తే f dash x is equal to 2x అవుతుంది. f dash x is equal to 2x. ఇది a కామా b కాబట్టి
మనము ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కనుక్కోవాలి, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 2 అంటే 2 స్క్వేర్ మైనస్ 1, ఎఫ్ ఆఫ్ 2 అంటే 2 స్క్వేర్ మైనస్ 1, 4 మైనస్ 1 3 అవుతుంది. ఎఫ్ ఆఫ్ బి, బి ప్లేస్లో 3 ఉంది, ఎఫ్ ఆఫ్ 3 3 స్క్వేర్ మైనస్ 1 9 మైనస్ 1 8 అవుతుంది. ఫార్ములా ఏం చెప్తా అంటే ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అని చెప్తుంది. ఎఫ్ డాష్ ఎక్స్ 2x, ఎఫ్ డాష్ సి అంటే 2c అవుతుంది. 2c ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ 3 8 రాయాలి. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ 3 b మైనస్ ఏ 3 మైనస్ 2, 2c ఈక్వల్ టు 8 మైనస్ 3 అంటే 5 5/1, c ఈక్వల్ టు 5/2 అవుతుంది. 5/2 అంటే 2.5 అవుతుంది. 5/2, 5/2 బిలాంగ్స్ టు 2, 3. ఈ ఇచ్చిన ఇంటర్వెల్లోనే ఆ వాల్యూ ఉండాలి. c ఈక్వల్ టు 5/2 2, 3 మధ్యలోనే ఉంది కాబట్టి Lagrange's mean value theorem is verified. Theorem is verified. Not just one. Cauchy's mean value theorem. If two functions f of x and g of x, ఇక్కడ c బిలాంగ్స్ టు ఏ కామా బి. కండిషన్ ఏమంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై పై ఆఫ్ బి మైనస్ పై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ డాష్ సి బై పై డాష్ సి. దీని నుంచి సి వాల్యూ కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై పై ఆఫ్ బి మైనస్ పై ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ డాష్ సి బై పై డాష్ సి. C belongs to A comma B రావాలి. C belongs to A comma B. ఇది Cauchy's theorem. If f of x, if two functions are given, f of x and g of x, two functions are same interval. Given interval is same, A comma B. F of B minus f of A by phi of B minus phi of A equal to f dash C by pi dash C అవుతుంది. First problem, the value of A for which x cubed minus 3x plus a equal to 0 has two distinct roots, has two distinct roots in 0, 1 is given by ఇక్కడ ప్రాబ్లంలో the value of a for which x cubed minus 3x plus a equal to 0 has two distinct roots ఉన్నాయి. దానికి
0,1 మధ్యన అంటున్నాడు. x³ - 3x + a = 0. Let f of x = x³ - 3x + a అనుకుందాం. x³ - 3x + a. f dash x చేస్తే 3x² - 3 అవుతుంది f dash x. మామూలుగా రోల్స్ థీరం ప్రకారం if C is exist, C belongs to 0,1గా ఉండాలి. మన రోల్స్ థీరం తీసుకునేటప్పుడు 0 కన్సిడర్ చేయకూడదు, 1 కన్సిడర్ చేయకూడదు, ఇన్ బిట్వీన్ పాయింట్స్ కన్సిడర్ చేయాలి. ఇప్పుడు కండిషన్ ఏమంటే f dash C = 0. రోల్స్ థీరం కండిషన్ ఏమంటే f dash C = 0. కాబట్టి 3x² - 3 = 0 చేస్తే 3x² = 3, x² = 1, x = ±1 అని వస్తుంది. సో ఇక్కడ 3c² రాయాలి. 3c² - 3, 3c² = 3, c² = 1, c = ±1 అవుతుంది. ±1 అనేది 0 to 1 మధ్యన లేదా వాల్యూ, 0 to 1 మధ్యన వాల్యూ లేదన్నమాట. 0 to 1 మధ్యన ఉన్నప్పుడు అప్పుడు ఏకి ఒక వాల్యూ, అట్లీస్ట్ 1 వాల్యూ, అంటే ఏకి ఎన్ని వాల్యూస్ వస్తాయి అంటున్నాడు క్వశ్చన్లో. మనకు సి వాల్యూ ఎగ్జిస్ట్ కావడం లేదు. సి వాల్యూ వచ్చేసి 0 to 1 మధ్యన రావాలి, కానీ సి = ±1 అని వచ్చింది కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్. అక్కడ ఏ వాల్యూ కనుక్కోవడానికి పాసిబిలిటీ లేదు, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఒకవేళ మీరు అన్నట్లు సి వాల్యూ 1/2 వచ్చింది అనుకోండి, 0.5, అప్పుడు ఏకి అట్లీస్ట్ 1 వాల్యూ ఉంటుంది. అట్లీస్ట్ 1 వాల్యూ అంటే 1 కన్నా 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. సి వాల్యూ 1/2 అని ఉండింది. సెకండ్ క్వశ్చన్, రోల్స్ theorem cannot be applicable for ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ f of x = √4 - x² in -2, 2. Second option f of x = box x, the greatest integer function, in -1, 1. f of x = x² + 3x - 4 in -4, 1. f of x = cos 2x in 0,5. ఇక్కడ చూడండి, మామూలుగా ఈ 4 ఫంక్షన్స్ ఇచ్చినాడు. ఈ 4 ఫంక్షన్స్లో రోల్స్ థీరం ఒక ఫంక్షన్కి అప్లికబుల్ కాదు అంటున్నాడు, ఒక ఫంక్షన్కి అప్లికబుల్ కాదు అంటున్నాడు. మామూలుగా రోల్స్ థీరం ఎగ్జిస్ట్ కావాలంటే f of a = f of b కావాలి. కానీ ఇక్కడ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఇంటిజర్స్ దగ్గర ఎగ్జిస్ట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2.5 అని ఇచ్చామనుకోండి, 2.5 లైస్ 2 to 3 కాబట్టి x → 2 ప్లస్ వాల్యూ 2 వస్తుంది. x → 3 -1 అంటే 2. ఇక్కడ డెసిమల్ నంబర్స్ ఉంటే ఇది రోల్స్ థీరం ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ చెక్ చేయండి, xలో -2 హోల్ స్క్వేర్ 4 అవుతుంది. 4 - 4 0. ఇక్కడ f of -2 = f of 2 అవుతుంది.
ఇది కూడా ఎఫ్ ఆఫ్ మైనస్ 4 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 అవుతుంది. ఎఫ్ ఆఫ్ మైనస్ 4 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 అవుతుంది. ఎఫ్ ఆఫ్ మైనస్ 4 అప్లై చేస్తే మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 16. ఎఫ్ ఆఫ్ మైనస్ 4 3 ఇంటూ మైనస్ 4 మైనస్ 12 మైనస్ 4 మైనస్ 12 మైనస్ 4 మైనస్ 16 16 మైనస్ 16 0 వస్తుంది. ఎఫ్ ఆఫ్ 1 పెట్టామనుకోండి, ఇక్కడ 1 3 ప్లస్ 1 4 4 మైనస్ 4 0 అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఉండే ప్రాబ్లంలో 0 కాస్ 0 అంటే 1, కాస్ 2π అంటే 1, కాస్ 2π వాల్యూ 1. కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ π అవుతుంది. కానీ ఇది మాత్రం ఇక్కడ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఇచ్చిన కాబట్టి ఇవి డెసిమల్ నంబర్స్ ఉండాలి. డెసిమల్ నంబర్స్ ఉండాలి కాబట్టి ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ రోల్స్ థియరమ్. ఫర్ రోల్స్ థియరమ్ అప్లికబుల్ కావాలంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి సాటిస్ఫై కావాలి. కానీ ఇక్కడ ఇంటిజర్ నంబర్స్ ఉన్నప్పుడు ఎప్పటికీ ఈక్వల్ కావు. ఇంటిజర్స్ దగ్గర లిమిట్స్ థియరమ్ కూడా వచ్చింది. ఇంటిజర్ దగ్గర ఎప్పటికీ ఈక్వల్ కావాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్, థర్డ్ వన్, ద వాల్యూ ఆఫ్ సి బై రోల్స్ థియరమ్, the value of C by Rolle's theorem for which f of x equal to 1 minus cube root of x power 4, 1 minus cube root of x power 4 in minus 1 comma 1, minus 1 comma 1. ఇక్కడ ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 అన్నాడు. 1 మైనస్ ఇది ఎక్స్ పవర్ 4/3 అవుతుంది. 1 మైనస్ ఎక్స్ పవర్ 4/3 గివెన్ ఇంటర్వెల్ మైనస్ 1 కామా 1 అని ఇచ్చాడు. మైనస్ 1 కామా 1 అని ఇచ్చాడు. ఇక్కడ ప్రాబ్లంలో ఒకసారి గమనించండి. మనం సి వాల్యూ కనుక్కోవాలంటే సి వాల్యూ దీని మధ్యనే రావాలి. ఎఫ్ డాష్ ఎక్స్ చేద్దాం. ఎఫ్ డాష్ ఎక్స్ చేస్తే ఇది 0 అవుతుంది. మైనస్ 4/3 ఎక్స్ పవర్ 4/3 మైనస్ 1 ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 మైనస్ 4/3 ఎక్స్ పవర్ మైనస్ 1/3 అవుతుంది. సి బిలాంగ్స్ టు సి వాల్యూ దేని మధ్య ఉండాలన్నప్పుడు ఇక్కడ మైనస్ 1 కామా 1 ఇన్ బిట్వీన్ మైనస్ 1 to 1 మధ్య ఉండాలి. దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 వాల్యూ. కండిషన్ ఏమంటే దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 వాల్యూ అన్నమాట. అట్లీస్ట్ 1 వాల్యూ ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చేసి మైనస్ 4/3 ఎక్స్ పవర్ మైనస్ 1/3 ఉంది. ఎఫ్ డాష్ సి అంటే మైనస్ 4/3 సి పవర్ మైనస్ 1/3 అవుతుంది. ఇక సి వాల్యూ 0 వస్తుంది. 4/3 అవుతుంది పోతే సి 0 అవుతుంది. సి ఈక్వల్ టు 0 అనే వాల్యూ ఇట్ బిలాంగ్స్ టు మైనస్ 1 కామా 1. కాబట్టి సి వాల్యూ ఎంత అంటే 0 కరెక్ట్ సి వాల్యూ. ఒకవేళ మైనస్ 1 కామా 1 మధ్యన లేదనుకోండి సి డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయాలి. ఎక్స్ పవర్ 4/3 మైనస్ 1 3 ఎల్సిఎం అవుతుంది. 4 మైనస్ 3 అంటే 1/3 అవుతుంది. ఎక్స్ పవర్ 1/3. నెక్స్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్ మోడల్ అనేది. If 27a plus 9b plus 3c plus d equal to 0, then the equation
4ax cubed plus 3bx square plus 2cx plus d equal to 0 as at least one real root lying between. ఈ ప్రాబ్లంకి ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆప్షన్ 0 and 1, సెకండ్ ఆప్షన్ 1 and 3, థర్డ్ ఆప్షన్ 0 and 3, ఫోర్త్ ఆప్షన్ 0 and 2. ఇక్కడ ప్రాబ్లంలో ఒక రిలేషన్ ఇచ్చారు మనకు 27a ప్లస్ 9b ప్లస్ 3c ప్లస్ d ఈక్వల్ టు 0. ఈ రిలేషన్ వస్తే 0 తీసుకోవచ్చు. తర్వాత ఒక ఈక్వేషన్ ఇచ్చాడు 4ax క్యూబ్డ్ ప్లస్ 3bx స్క్వేర్ ప్లస్ 2cx ప్లస్ d ఈక్వల్ టు 0 యాజ్ అట్లీస్ట్ వన్ రియల్ రూట్. వన్ రియల్ రూట్ కావాలన్నప్పుడు రోల్స్ థీరం ఏం చెప్తానంటే f ఆఫ్ a ఈక్వల్ టు f ఆఫ్ b ఈక్వల్ కావాలి. ఇక్కడ ఇంటర్వెల్స్ ఇక్కడ ఉన్నాయి 0, 1. ఫస్ట్ ఆప్షన్లో ఇంటర్వెల్, సెకండ్ ఆప్షన్లో 1, 3, థర్డ్ ఆప్షన్లో 0, 3, ఫోర్త్ ఆప్షన్ 0, 2. మనం ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి ఏ ఆప్షన్ కరెక్ట్ వస్తుందో చెక్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా రిలేషన్ వచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోవాలి. మన ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ ఏమంటే d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఏమైందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే అన్నమాట. ఇప్పుడు d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఏమైందంటే కాస్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఏమైతుందంటే సైన్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ అనుకుందాం. ఈ రిలేషన్ ఒకటి ఇచ్చినాడు, తర్వాత ఈ రిలేషన్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏం చెప్తామంటే అది అట్లీస్ట్ వన్ రియల్ రూట్. అట్లీస్ట్ వన్ రియల్ రూట్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అనే బి అనే ఇంటర్వెల్ ఈ 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ ఇంటర్వెల్ సాటిస్ఫై చేస్తుందో మనం ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది ఎఫ్ డాష్ ఎక్స్ యొక్క ఫంక్షన్ అనమాట. ఇది ఎఫ్ డాష్ ఎక్స్ ఇట్లా రిలేషన్ ఇచ్చామంటే ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్లో ఎప్పుడైనా సరే ఏబిసి మధ్య రిలేషన్ ఇచ్చి ఇది ఇచ్చామనుకోండి డైరెక్ట్గా మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోకూడదు. ఈ ఫంక్షన్ ఏమైందంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఫంక్షన్. అది ఈ గివెన్ ఫంక్షన్ ఏమైందంటే ఎఫ్ డాష్ ఎక్స్ది 4ax క్యూబ్డ్ ప్లస్ 3bx స్క్వేర్ ప్లస్ 2cx ప్లస్ d. ఇప్పుడు బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 4ax క్యూబ్డ్ 3bx స్క్వేర్ 2cx ప్లస్ dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది. వాళ్ళ ఇంటిగ్రేషన్ ఆఫ్ x4n dxకి మీకు ఫిజిక్స్లో అట్లా వస్తూ ఉంటుంది. x4n+1/n+1 ప్లస్ c. ఎక్స్ క్యూబ్డ్కి ఏమొస్తుంది అంటే x4/4 వస్తుంది. 3bx స్క్వేర్కి x3/3 వస్తుంది. ఎక్స్కి ఇక్కడ పవర్ 1 ఉన్నట్లు, ఇక్కడ పవర్ 1 2c ఇంటూ x²/2 అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ అంటే ఎక్స్ అని డి పక్కన పెట్టేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఏమైతే అంటే ఎక్స్ అవుతుంది, డిఎక్స్ అని వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ క్యూబ్డ్కి x4/4 ఎక్స్ స్క్వేర్కి x3/3 ఎక్స్కి x²/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఏమైతే అంటే ఎక్స్ అయిపోతుంది. ఇక్కడ డి అనే లెటర్ ఉంది కాబట్టి
ఇక్కడ డిఎక్స్ అనేది డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అని. ఈ డి అనేది ఇచ్చిన నంబర్, ఒక రియల్ నంబర్. 4 4 క్యాన్సిల్ అవుతుంది, 3 3 క్యాన్సిల్ అయిపోతుంది, 2 2 క్యాన్సిల్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ పవర్ 4 బిఎక్స్ క్యూబ్డ్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్. ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. ఇక్కడ వరకు నోట్ చేసుకోండి ముందు. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ఈ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఆప్షన్ వెరిఫికేషన్, ఆప్షన్ వెరిఫికేషన్. థర్డ్ ఆప్షన్ 0 and 3 ఉంది. ఎఫ్ ఆఫ్ 0 తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎక్స్లో 0 0 0 0 0. ఎఫ్ ఆఫ్ 0 0 అయిపోతుంది. ఎఫ్ ఆఫ్ 3 తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ 3 a into 3 power 4 plus b into 3 cubed plus c into 3 square plus 3d. 3 power 4 అంటే 3 3 9 9 3 27 27 3 81 81 a అవుతుంది. 3 cubed అంటే 3 3 9 9 3 27 అవుతుంది. 27 b వస్తుంది. 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. 9c ప్లస్ 3d అవుతుంది. అన్నిట్లో 3 కామన్ తీద్దాం. 3 కామన్ తీస్తే 27a 9b 3c ప్లస్ d అని వస్తుంది. మనకు స్టార్టింగ్లో ఒక రిలేషన్ ఇచ్చాడు. 27a ప్లస్ 9b ప్లస్ 3c ప్లస్ d అంటే దాని వాల్యూ 0 అని ఇచ్చాడు. అంటే ఇదంతా 0 అయిపోతుంది. 3 into 0 0. అంటే మనకు ఈ థర్డ్ ఆప్షన్లో ఎఫ్ ఆఫ్ 0 ఆ ఫంక్షన్లో 0ని వచ్చింది. ఎఫ్ ఆఫ్ 3 కూడా 0ని వచ్చింది. కాబట్టి థర్డ్ ఆప్షన్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3. ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుందో ఖచ్చితంగా ఒక రూట్ ఫామ్ అవుతుంది. కండిషన్ ఏం చెప్తామంటే ఏ కామా బి 2 intervals. ఇఫ్ ఏ కామా బి 2 intervals f of a equal to f of b, then c is exist at least one value అని చెప్తాడు థీరం. ఇప్పుడు మనకు అట్లే ఆ విధంగానే వచ్చింది కదా. ఇది ఏ ఇది బి అనుకున్నాం అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అయిందంటే ఖచ్చితంగా అట్లీస్ట్ 1 వాల్యూ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ ఏమై ఉండాలంటే 0 and 3 ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 0 and 3. మీరు రిమైనింగ్ ఆప్షన్స్ చెక్ చేయండి. 0 సాటిస్ఫై అవుతుందేమో కానీ 1 సాటిస్ఫై కాదు. తర్వాత చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం, 5th ప్రాబ్లం. If f of x equal to determinant of sin x, sin a, sin b, cos x, cos a, cos b, tan x, tan a, tan b, 0 less than a less than b less than 5/2. ఇక్కడ ఏబి అనే ఇంటర్వెల్ ఇచ్చినాడు. ఏబి ఇంటర్వెల్ ఇచ్చినాడు. అవి 0 to 5/2 మధ్యన ఉన్నాయని మీనింగ్ అన్నమాట. f dash x equal to 0 as in interval ఏ కామా బి అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకిచ్చిన ఇంటర్వెల్ ఏమి ఇచ్చాడంటే
ఏ కామా బి ఇంటర్వెల్ ఇచ్చాడు, ఇట్ బిలాంగ్స్ టు 0, π/2 అనమాట. 0, π/2 మధ్యన ఉండాలి. ఇక్కడ f'(x) 0కి ఈక్వల్ చేస్తే ఈ ఇంటర్వెల్ మధ్యన అట్లీస్ట్ వన్ వాల్యూ రావాలన్నప్పుడు f(a) = f(b) ప్రూవ్ కావాలి. f(a) = f(b) ప్రూవ్ కావాలి. మనకి f(x) డిటర్మినెంట్ ఆఫ్ sin x, sin a, sin b, cos x, cos a, cos b, tan x, tan a, tan b ఇచ్చాడు. f(a) వాల్యూ కనుక్కుందాం. f(a) ఇక్కడ ఇంటర్వెల్ ఏమంటే a, b. f(a) చేస్తే sin a, ఫస్ట్ కాలమ్స్ రాస్తాము, x లో a రాయాలి. cos a, tan a, sin a, cos a, tan a, sin b, cos b, tan b. Two identical columns, sin a, cos a, tan a, sin a, cos a, tan a. Two identical columns వస్తే దాని డెటర్ వాల్యూ 0. f(a) వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ f(b) కనుక్కుందాం. f(b) అంటే x లో b, sin b, cos b, tan b, sin a, cos a, tan a, sin b, cos b, tan b. ఈ వాల్యూ కూడా 0 అవుతుంది. ఎందుకంటే 2 ఇక్కడ sin b ఉంది, ఇక్కడ sin b ఉంది, ఇక్కడ cos b ఉంది, ఇక్కడ cos b ఉంది, ఇక్కడ tan b ఉంది, 2 tan b ఉంది. ఎప్పుడైనా మ్యాట్రిక్స్లో 2 కాలమ్స్ ఒకే నంబర్ ABC, ABC, DF 2 కాలమ్స్ సేమ్ వచ్చినప్పుడు దాని డెట్ వాల్యూ 0 అయిపోతుంది. ఇక్కడ రెండు ఫంక్షన్స్ అబ్జర్వ్ చేయండి. sin a, sin a, cos a, cos a, tan a, tan a. ఇక్కడ కూడా రెండు కాలమ్స్ ఒకటే ఉన్నాయి, దాని డెట్ వాల్యూ 0 అవుతుంది. f(b) అంటే x లో b పెట్టాలి. sin b, cos b, tan b. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. sin b, cos b, tan b, sin b, cos b, tan b. రెండు కాలమ్స్ ఒకటే వస్తే 0 అవుతుంది. రెండు ఒకటే వచ్చినాయి. f(a) = f(b). రోల్స్ థీరం డెఫినేషన్ ఏం చెప్తాను మీకు. f(a) = f(b) ఈక్వల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సికి అట్లీస్ట్ 1 వాల్యూ ఉంటుందని చెప్తుంది. అట్లీస్ట్ 1 వాల్యూ ఆప్షన్స్లో ఇదే ఉంటుంది. అట్లీస్ట్ 1 వాల్యూ అని ఫస్ట్ ఆప్షన్. f(a) = f(b) ఇవి రెండు ఈక్వల్ వస్తే అట్లీస్ట్ 1 వాల్యూ ఆఫ్ సి. ఇవి రెండు ఈక్వల్ రాలేదనుకోండి, డస్ నాట్ ఎగ్జిస్ట్ అయితే. f(a) నాట్ ఈక్వల్ టు f(b) అయితే డస్ నాట్ ఎగ్జిస్ట్ అయితే. నోట్ చేసుకోండి.